మైసూర్లో పుట్టి పెరిగారు. ముంబైలో పేరు తెచ్చుకున్న ఫ్రంట్ లైన్ సింగర్ శ్రీ విజయ్ ప్రకాష్ గారు. హిందీ సరిగమపాలో మెగా ఫైనలిస్ట్, కన్నడ సరిగమప హోస్ట్. 2002లో బాస్ చిత్రంతో గాయకుడిగా బాలీవుడ్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే 6 భారతీయ భాషల్లో 2000కు పైగా పాటలు, అలాగే ఎన్నో విదేశీ సినిమాలకి పనిచేశారు శ్రీ విజయ్ ప్రకాష్ గారు. వారిని సగౌరవంగా స్వాగతిస్తోంది ఈ స్వరాభిషేకం వేదిక. ఆయన ఈ వేదిక దారికి వచ్చేలోగా అత్తారింటికి దారేది చిత్రం కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్తో కలిసి ఆయన పాడిన శ్రీమణి రాసిన సూపర్ హిట్ సాంగ్ని పాడాలని మనందరి కోరిక. ప్లీజ్ వెల్కమ్ ద జై హో సింగర్ శ్రీ విజయ్ ప్రకాష్ గారు. ఆయన 6 అడుగుల బుల్లెట్టే. గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో ఉక్కు తీగలాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజం. రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో శత్రువంటూ లేని వింత యుద్ధం వీడి గుండెలోతు గాయమైన శబ్దం. నడిచొచ్చే నర్తన సౌరి ఓహో ఓహో పరిగెత్తే పరాక్రమ శైలి ఓహో ఓహో హలాహలం భరించిన దగ్ధ హృదయుడో వీడు 6 అడుగుల బుల్లెట్. వీడు ధైర్యం విసిరిన రాకెట్. గగనపు వీధి వీధి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భగ భగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు వటి వటిగా బడగళ్ళై తట తటమని జారేటి కనిపించని జడివానేగా వీడు. సంఘంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో. వీడు 6 అడుగుల బుల్లెట్. వీడు ధైర్యం విసిరిన రాకెట్. మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు. తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు. రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో. వీడు 6 అడుగుల బుల్లెట్. వీడు ధైర్యం విసిరిన రాకెట్. గగనపు వీధి వీధి
దేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. చూడప్ప విజయప్ప, ఈ సాంగ్ ఒరిజినల్ సింగరే పాడితే ఆ కిక్కే వేరప్ప. సూపర్ అప్ప, సూపర్ అప్ప. అండ్ సాయి చరణ్ కూడా సింప్లీ సూపర్. కార్తికేయన్ గారు పాడారు ఒరిజినలీ ఆ వర్షన్, మీరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్స్. చూడప్ప విజయప్ప, థ్యాంక్స్ అండి. నేను సింహి సేమ్ టు సేమ్, అంటే సింహం వల్ల లేడీ ఫామ్ అనమాట. కాకపోతే అది యాంకరింగ్ చేయదు, నేను చేస్తాను. మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్ప. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇంకొకటి ఉందప్ప, చూడప్ప విజయప్ప, ఆ ఎండ్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఓకే, అయిపోయింది మొత్తం నా డైలాగ్లోనే అయిపోయాయి. ఇప్పుడు ఈ సాంగ్ ఇంపాక్ట్ ఏంటి మీ కెరియర్ గ్రాఫ్ మీద? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ఇంపాక్ట్ ఈ సాంగ్ మీద ఉంది. అలాగే దేవిశ్రీ గారు చేసిన ట్యూన్లో ఇంపాక్ట్ ఉంది. యో అని ఈ పాట మీకు తెలిసి మీరు యూ క్యాన్ హియర్ ఇట్స్ రియలీ హై పిచ్డ్. సో మేము 2 అడుగుల బుల్లెట్ అయిపోయాం పాడిన తర్వాత, చాలా హై పిచ్. కానీ వి రియలీ ఎంజాయ్డ్ సింగింగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి చరణ్ గారు, అండ్ థ్యాంక్ యూ. తమిళ తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి చిత్రం బాయ్స్. ఈ చిత్రం సక్సెస్లో రెహమాన్ గారి సంగీతానికే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. ఈ చిత్రం కోసం ఏఎం రత్నం గారు, శివగణేష్ గారు సాహిత్యాన్ని అందించగా, శ్రీ కార్తిక్, టిప్పు అండ్ డిమ్మి ఆలపించినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్తో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కార్తిక్ అండ్ అలాగే పాడతా తీయగా సింగర్స్. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వులే, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వులే, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వెబ్సైటుకెళ్ళి లవ్ ఫైలు తెరచి ఈమెయిల్ హసుకే కొట్టాలి, చెమట పడితే వనలు తడిస్తే ముఖముతో తుడవాలి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్టే కదా. గర్ల్ ఫ్రెండ్ కావాలి. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వులే, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఫ్రెండ్ యొక్క కవితను తెచ్చి నా యొక్క కవితని చెప్పి హృదయంలో చోటే పట్టంగా, ఫ్లాప్ అయిన సినిమాకు వెళ్ళి కార్నర్లో సీట్ ఒకటి పట్టి బబుల్ గమ్తో చిరు పెదవుల మార్చంగా, సెల్ ఫోన్ బిల్ పెరగా జోకులతో చెవి కొరగా, SMS పంప కావాలి గర్ల్ ఫ్రెండ్ రా. నాతోటి నడిచేటి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, కాలం
ఆలోచించి కబురు లాడేటి నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. చంద్రుడి చెరుకై గడిలో చిరుకై సంపంగి మూలకై ఉండాలి. ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై 20 వేళై ఉండాలి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్టే కదా. గర్ల్ ఫ్రెండ్ కావాలి. పైకెక్కి ఊరంతా తిరగా ఆ అంటే ట్రీట్ ఇచ్చుకొనగా ఊ అంటే గ్రీటింగ్స్ ఇవ్వంగా. హచ్చంటే కర్చీఫ్ ఇచ్చి ఉమ్మంటే కుడి బుగ్గ చూపి తక్కంటే తల మీద కొట్టంగా. చూస్తే పల్పెలగా బాబీ డాల్ తోటి పొడి తైల్ తోటి కావాలి గర్ల్ ఫ్రెండ్ రా. గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్స్ కి బూస్టే కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్టే కదా. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఓ ఓ ఓ ఓ